హాయ్ ఫ్రెండ్స్, పూరీలు చూసారు కదా ఎంత స్మూత్గా ఆయిల్ లాక్కంట మృదువుగా అంతే టేస్ట్తో ఉంటాయి ఫ్రెండ్స్ పూరి. అలాగే దీని కాంబినేషన్ అనేది పూరీ కూర అనేది ఎలా చేయాలన్నది నేను ఒకసారి మీకు నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఆయిల్ కూడా పీర్చకంట ఎంత మెత్తగా వచ్చాయో. అలాగే పూరీ కూర కూడా హోటల్ స్టైల్ కంటే ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి నా స్టైల్లోని సింపుల్గా చేసుకోవడం ఎలా అన్నది చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కడాయి స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం. ఇవి చిటపటమనేటప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం క్యారెట్ అందులో వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా కొన్ని పొడవుగా కోసుకోవాలి, కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అందులో కారం వేయం కాబట్టి ఇందులో ఉన్న కారం అందులోకి దిగాలి అంటే చిన్న చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అవ్వడానికి ఆనియన్స్ తొందరగా ఉడకడానికి అంటే మెత్తబట్టడానికి కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలండి. చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు కూడా బాగా రెడ్గా ఏగిపోకూడదండి. నేను చూపిస్తాను ఆ టైప్లో వేగాలన్నమాట. అప్పుడే కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది. చాలామంది కర్రీ చేసేటప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై చేసేస్తారండి, అప్పుడు అంత టేస్ట్ రాదండి. చూసారు కదా. అలాగే ఒక్క బంగాళాదుంప ఉడకబెట్టుకునేది మ్యాష్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. చాలామంది చిన్న చిన్న టిప్స్ తోటే చాలా టేస్ట్గా చేసుకోవచ్చండి. కానీ వాళ్ళు ఒకలాగా మనం ఒకలాగా చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. చాలామంది ఇప్పుడే శనగపిండి వాటర్ పోసేస్తారు, అలా పోయకూడదు. ఇప్పుడు వాటర్ పోసేటప్పుడు అది ఉల్లిపాయ అనేది బాగా ఉడుకుతుంది. అలాగే ఉల్లిపాయలో ఉన్న రసం అంతా కూడా వాటర్లోకి దిగుతుంది. చూసారు కదా. బాగా ఉడకనివ్వాలి ఉల్లిపాయని. ఉల్లిపాయ ఎప్పుడు కూడా బాగా ఏగిపోకూడదండి. ఇప్పుడు నేను చూపించినట్టుగా ఏగాలన్నమాట. చూసారు కదా ఉల్లిపాయ బాగా ఉడికింది. మనం తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ వస్తుందండి. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని దాంట్లోనే ఇంకొంచెం వాటర్ పోయాలి. ఎందుకంటే శనగపిండి ఉడకాలి కాబట్టి. చూసారు చిక్కగా అయిపోయింది. 2 టేబుల్ స్పూన్కే చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు శనగపిండి బాగా ఉడికి కొంచెం దగ్గర పడాలండి, మరీ దగ్గర పడిపోయిన ఉండకూడదు. చూసారు కదా. ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని పూరీ కూర ఫైనల్గా అయిపోయిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ మీకే అర్థమవుతుంది. అయిపోయింది. చూసారు కదా. ఇంత చిక్కగా ఉన్నప్పుడే దించేసుకోవాలన్నమాట. అలానే దీనికి పూరీలు కావాలి కాబట్టి అవి కూడా నేను వేసి చూపిస్తానండి. ఆయిల్ లాక్కంట స్మూత్గా రావడానికి బాగా పొంగాలంటే ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. కాకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ అస్సలు రాదండి. చాలామంది ఏంటంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు పూరీకి ఆయిల్ బాగా వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ రాకుండా మీరు అలానే మెత్తగా ఉండేటట్టు మనం చేసుకోవచ్చండి ఇంట్లో. చూసారు కదా ఎంత పొంగిందో పూరి. అలానే ఇంకో పూరి కూడా వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. పూరి కూడా ఏగేటప్పుడు బాగా మాడిపోయినట్టు వేపకూడదండి. కొంచెం కలర్ లైట్ కలర్ వచ్చేసి ఇలా వస్తే సరిపోద్దండి. లైట్ కలర్ రావాలి. మరి చాలామంది ఏంటంటే ఎర్రగా వచ్చేసినంత వరకు కూడా పూరీ లేపేస్తారు. మీరు హోటల్లో చూసే ఉంటారు, జస్ట్ ఈ కలర్ వస్తే దించేస్తారు. టేస్ట్ రావడానికి కూడా కారణం అదేనండి. అన్ని పూరీలు చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా మెత్తగా రావడానికి, ఆయిల్ పీర్చకుండా ఉండడానికి, పూరీలు ఇలా పొంగడానికి